అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు సీత లేని రాముడు. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీత సీత అంటూ రామారావు గారి పిలుపు వినగానే చేతిలో ఉన్న ముగ్గు చిప్పను పక్కన పెట్టి ఉన్న పలాన వస్తున్నానండి అంటూ భర్త గదిలోకి వెళ్ళింది సీత. ఏదో చెప్పాలనే లోపే రామారావు గారికి దగ్గుతర అడ్డొచ్చి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ప్రధానోపాధ్యాయుడిగా సర్వీసులో ఉన్నప్పుడే రామారావు గారికి బైపాస్ సర్జరీ అయ్యింది. దానికి తోడు బీపీ, డయాబెటిక్ ఉండటంతో ఆరోగ్యం కరెంటు తీగ మీద సర్కస్ స్పీడ్లా నడుస్తుంది. సీత గ్లాసులో నీటిని నోటికి అందించి గుండెలపై మర్దనా చేసింది. కాస్త ఉపశమనం పొందాక ఎలా ఉందండి అని అడిగింది సీత. రాత్రి నుండి గుండెలో మంటగా ఉంది సీత, ఊపిరాడటం లేదు అంటూ బాధతో అమ్మ అంటూ మూలిగాడు. సరేలేండి, మా తమ్ముడిని రమ్మంటాను, హైదరాబాద్ బయలుదేరదామంటూ కళ్ళ నీళ్లు ఒత్తుకుంటూ బయటికి వచ్చింది సీత. రామారావు గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పరీక్షలన్నీ పూర్తయ్యాక పరిస్థితి విషమంగా ఉంది. ఎనీహౌ వీ డూ అవర్ బెస్ట్, డోంట్ వరీ అన్నాడు డాక్టర్. సీత కంట గోదారి ఉప్పొంగింది. ఒరే తమ్ముడు, పిల్లలిద్దరికీ వెంటనే ఫోన్ చేసి రమ్మనురా అంది సీత. హలో హలో, ఒరే ఆదిత్య, మావయ్యను రా. చెప్పు మావయ్య, నాన్నకు సీరియస్గా ఉంటే హాస్పిటల్లో చేర్పించాం, ఐసీయూలో ఉన్నాడురా. వాడు విశ్వాస్కి కూడా ఫోన్ చేశాడు. అమ్మ బాగా ఏడుస్తుందిరా, మీరు వెంటనే బయలుదేరండి అన్నాడు. వెంటనే అంటే ఎలా మావయ్య, అమెరికా మన పక్క ఊరు కాదుగా, తమ్ముడితో మాట్లాడి బయలుదేరతాం అన్నాడు ఆదిత్య. విశ్వాస్ ఇద్దరూ ఫ్లైట్ దిగి సరాసరి హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళను చూడగానే సీత బావురుమంటూ ఏడ్చింది. అమ్మ కంగారు పడకు, మేమొచ్చాముగా, ధైర్యంగా ఉండు అంటూ కొడుకులిద్దరూ తల్లిని ఓదార్చారు. తండ్రిని చూసొచ్చి రౌండ్స్ తర్వాత డాక్టర్ను కలిశారు. డాక్టర్ పెదవి విరిచి క్రిటికల్గా ఉంది, బాడీ రెస్పాండ్ కావటం లేదు, 4-5 రోజులు గడిస్తే గొప్పే అనిపిస్తుంది, చూద్దామన్నాడు. రోజు డాక్టర్ని కలుస్తూనే ఉన్నారు. ఆ రోజు డాక్టర్ని ఆదిత్య అడిగాడు. డాక్టర్, 4-5 రోజులే అన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కాస్త బెటర్ అనిపిస్తుంది, మీరొచ్చాక కొంత మార్పు కనబడుతుంది. మా మెడిసిన్ కన్నా ఇప్పుడు అతనికి మీరిచ్చే మనోధైర్యమే ఎక్కువ అవసరం. ఇలాగే ఉంటే మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేద్దాం, కానీ మీరు హైదరాబాద్లోనే ఉండండి. 2 డేస్కు ఒకసారి చెకప్కి రావాలి. 15 రోజుల్లో పూర్తిగా కోలుకోవచ్చన్నాడు. 15 రోజుల అన్నాడు విశ్వాస్. నాట్ ఎగ్జాక్ట్లీ, ఇట్ మే బీ టేక్ మోర్ అన్నాడు డాక్టర్. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని బయటికి వచ్చారు. బాధ్యతగా కొడుకులిద్దరూ దగ్గరే ఉండి తండ్రిని చూసుకోవటం సీతకు కొండంత ధైర్యాన్నిచ్చింది. కొడుకులను చూసి గర్వంగా ఫీల్ అయ్యింది. ఆ రోజు దగ్గరగా ఉన్న ఒక లాడ్జ్లో రూమ్ బుక్ చేసుకుని రామారావు గారిని షిఫ్ట్ చేశారు. ఆ రాత్రందరూ పెందలకడనే భోజనాలు ముగించి పడుకున్నారు. ఆదిత్య, విశ్వాస్ ఇద్దరు కారిడార్లో మాట్లాడుకుంటున్నారు. అరే విశ్వాస్, నా పరిస్థితి నీకు తెలుసుగా, మొన్ననే కంపెనీ మారానురా, ప్రాజెక్టుకు మధ్యలో ఉంది, వదిన ఒంటరిగా బయటికి వెళ్ళలేదు, పిల్లల చదువు ఇబ్బందిగా ఉందిరా, నువ్వు ఉండురా, నేను వెళతాను అన్నాడు. లేదురా, అక్కడ నా పరిస్థితి బాగా లేదురా, హోమ్ లోన్, కార్ లోన్, పిల్లలు ఫీజులు, అంతా ఇబ్బందిగా ఉందిరా అన్నాడు విశ్వాస్. నేనప్పుడే అన్నాను, నువ్వు వెళ్ళరా, నేను పరిస్థితి బట్టి వస్తానని చెప్పా, విన్నావు కాదు, అప్పుడేమో సీరియస్ రా, డేస్లోనే అయిపోతాడు, 11వ రోజు కాగానే మన దారిన మనం వెళ్ళొచ్చన్నావు, ఇప్పుడు చూడు అన్నాడు విశ్వాస్. అరే అంతా నా మీదకు నెట్టకు, అమ్మను తీసుకొచ్చుకుంటాను, ఇంటి పని అమ్మ చూసుకుంటుంది, రమ్యను జాబ్ చేయించొచ్చు, వచ్చావు కదరా అన్నాడు ఆదిత్య. అరే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, ఇప్పుడు కాకపోతే మరో నెల 2 నెలలు
మనిషి అన్నాక తప్పదు కదరా, అదేదో ఇప్పుడే అయితే మన ఇబ్బందులు పోతాయిరా అన్నాడు విశ్వాస్. అరే అమ్మ నాన్న వింటారా, మెల్లగారా అన్నాడు ఆదిత్య. సీత కొడుకుల మాటలు విని నిర్ఘాంతపోయింది. ఆ కన్న తల్లి గుండె బద్దలయ్యింది. ఆరి దుర్మార్గుల్లారా, మీరిలాంటి కొడుకులని తెలిస్తే ఎప్పుడో పోయేదాన్ని. ఇంకా బతికితే మీ నుండి ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందోనని భయం వేస్తుందిరా అనుకుని మెల్లగా లేచింది. భగవంతుడా, ఈ మాటలు వారి చెవిన పడకుండా చేయని మనసులో ప్రార్థించింది. గుండెను రాయి చేసుకుని భర్త పక్కనే ఉన్న టాబ్లెట్లు సగం తీసుకొని మింగబోయింది. భర్త చెయ్యి అడ్డుగా రావటంతో కంగారుగా, మీకే టాబ్లెట్ వేద్దామని వచ్చానండి అంది. పిచ్చిదానా, నేనంతా విన్నాను, సగం ముందే నేను మింగాను, ఇవన్నీ నీకే అంటుండగా కళ్ళ నుండి నీళ్లు జలజలా కారాయి. టాబ్లెట్లు మింగి భర్త పాదాలకు నమస్కరించింది సీత. రామారావు సీతను దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేశాడు. సీత నుదుటిపై చివరి ముద్దు పెట్టి కనులు వాల్చాడు. సీత అలాగే రామారావు ఎదపై వాలిపోయింది. ఆదిగాడు కావాలనే ఈ రూమ్ ముందు మాట్లాడా అనుకున్నాడు విశ్వాస్. విశ్వాస్ గాడు కావాలనే గట్టిగా మాట్లాడా అనుకున్నాడు ఆదిత్య. ఏదైనా ఇద్దరి లక్ష్యం ఒక్కటే అనిపించట్లే. లో గుట్టు పెరమాళ్ళ కెరుక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.